మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనము. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చదవబడిన లేఖన భాగంలో నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు అని వాక్యంలో రాయబడి ఉంటుంది. సూర్యుడు అని చూచినప్పుడు అది ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యముగాను, చంద్రుడు అని చూచినప్పుడు అది దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా కనబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉన్నాడు. మన దుఃఖ దినములన్నీ కూడా అప్పుడు సమాప్తం అవుతాయని వాక్యం ద్వారా మనం ధ్యానిస్తూ ఉంటున్నాము. దుఃఖము అనేది మనిషి జీవితంలో పలు విధములుగా ఉంటున్నది. మనం బైబిల్ లేఖనంలో కొందరు దుఃఖమును గురించి మనం ధ్యానించినట్లయితే, హాగరును కనుక గమనించినట్లయితే దప్పిక నిమిత్తమై దుఃఖము కలిగి కన్నీళ్లు పెట్టినట్లుగా చూడగలం. హిజ్కియాను కూడా మనం చూసినట్లయితే రోగము నిమిత్తమై దుఃఖముతో కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఇంకను మార్తా మరియాను మనం చూసినట్లయితే లాజరు కొరకు వారు కన్నీళ్లు పెట్టినట్లుగా దుఃఖముతో జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కూడా అనేక మంది ప్రజలు మన జీవితాల్లో రోగం వలన, నింద వలన, అవమానం వలన, కొన్ని బలహీనత వలన, కుటుంబ సమస్యల వలన, పిల్లల వలన ఎన్నో దుఃఖములు, కన్నీళ్లు అనేవి మన జీవితాల్లో ఉంటున్నవి. అయితే ఆ దుఃఖము అనేది సమాప్తం అవుతుంది, దుఃఖం అనేది తొలగిపోతుందని వాక్యములో రాయబడి ఉంటున్నది. ఇంకా మనం బైబిల్ లేఖనాల్లో చూసినట్లయితే హన్నా బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా వాక్యంలో రాయబడి ఉంటుంది. తాను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళిందో, దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ఆయనకి మొర్రపెట్టిందో, మరి తర్వాత తన దుఃఖం అంతా కూడా తొలగిపోయి, తన మనోదుఃఖం అంతా, నిట్టూర్పు అంతా కూడా తొలగిపోయి, మరి సంతోషముతో తాను సంతోషించినట్లుగా వాక్యములో రాయబడి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దుఃఖము తొలగిపోవాలి, మన దుఃఖము సమాప్తి కావాలి, నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద ఉదయించాలి, చంద్రుని యొక్క కృప మనకి కలగాలి అని అంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు విడిచి దుఃఖాక్రాంతులమై ప్రార్థన చేస్తామో, మన దుఃఖమునంతటినీ కూడా మన గొప్ప దేవుడు తొలగించి మనకు ఒక గొప్ప విడుదలను అనుగ్రహిస్తారని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అన్న దుఃఖంతో వెళ్ళింది, తన దుఃఖము సంతోషముగా మార్చబడింది. దుఃఖము సంతోషముగా మార్చబడాలి అని అంటే మనం దేవునికి సన్నిధికి వెళ్ళాలి. ఆత్మకు పట్టిన కల్మషం అంతా కూడా, దేహమునకు పట్టిన కల్మషం అంతా కూడా ఆయన సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో చెప్పుకున్నప్పుడు, ఆయన కిరణాలు మన మీద ఉదయించినప్పుడు, ఆయన కనికరం అనే కృపను మనం పొందుకున్నప్పుడు నిశ్చయముగా మనకు ఒక విడుదల అనేది కలుగుచున్నది. సుంకరి కూడా దేవాలయము ఎదుటికి వెళ్ళి నేను పాపిని ప్రభువా అని ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే దేవాలయంకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి పాపినని ఒప్పుకున్నాడో తనకు ఒక విడుదల అనుగ్రహించబడినట్లుగా వాక్యంలో మనం ధ్యానించగలుగుతాం. యెషయా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దర్శనం పొందినప్పుడు, పాపమును ఒప్పుకున్నప్పుడు, తన పెదాలతో ఒప్పుకున్నప్పుడు తనకు ఒక విడుదల కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరుడా, మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఒప్పుకున్నప్పుడు మనకు ఒక విడుదల అనేది అనుగ్రహించబడుతుంది. ఆయన నీతి సూర్యుని కిరణాలు మన మీద ఉదయిస్తాయి. ఆయన కృప మనకు అనుగ్రహించబడుతుంది. ఆయనే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు. మన దుఃఖ దినములన్నీ సమాప్తములగును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, ఈరోజు మాతో మీరు మాట్లాడారు నాయన. నీ సూర్యుడు అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు, నీ దుఃఖ దినములు సమాప్తములగునని మీరు మాట్లాడుతూ వచ్చారు. అయ్యా నీకు స్తోత్రం ప్రభా. యేసయ్యా నీవు సూర్యుడిగాను, అయ్యా నా తండ్రి చంద్రుడు నీ కృపకు సాదృశ్యముగాను, మా దుఃఖ దినములు సమాప్తం చేయుటకు నీ వెలుగుగా నీవు ప్రభా అయ్యా ఉన్నావని మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా బైబిల్ లేఖనాల్లో అనేక మంది అయ్యా దుఃఖాక్రాంతులై జీవించారు నాయన. అయ్యా నీ సన్నిధిలో అన్న ప్రభ దుఃఖాక్రాంతులై మొర్రపెట్టినప్పుడు గొప్ప సంతోషమును ప్రభ పొందుకుంది నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన.
అలాగున ప్రభా సుంకరి ప్రభా నీ సన్నిధికి వచ్చి నేను పాపినని ఒప్పుకుని విడుదల పొందాడు నాయన. యెషయాన ప్రభా నీ సన్నిధికి వచ్చి తన పాపమును ప్రభా అయ్యా పెదవులతో ఒప్పుకున్నాడు నాయన. అయ్యా నీ దర్శనాన్ని పొందుకున్నాడు నాయన. అలాగున ప్రభా అయ్యా నీ సన్నిధికి వచ్చి అయ్యా నా తండ్రి నీ తండ్రి కన్నీళ్లు విడిచి ఆ దుఃఖం నుంచి విడుదల పొంది గొప్ప సంతోషాన్ని పొందుకునేటట్లుగా నీ వెలుగు ప్రతి ఒక్కరి మీద ఉదయించినట్లుగా నీ కృప ప్రతి ఒక్కరు పొందుకునేటట్లుగా దుఃఖ దినములన్నీ సమాప్తములు చేసి మీ కార్యములు నూతనపరిచి మహిమను పొందమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.